హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మంచి మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ కొట్టకండి. లేట్ లేకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే భయ్య, గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలి భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జరగండి జరగండి సాంగ్ అయితే నాకైతే నచ్చింది భయ్య. అంటే మరీ అంత హై రేంజ్లో కాదు, పర్వాలేదు, వినడానికి అయితే బాగుంటుంది భయ్య. 4 సార్లు అయినా వినొచ్చు. అండ్ ఈ పాట బాగాలేదని చాలామంది అయితే ట్రోల్ చేసినారు. యాక్చువల్గా ఇప్పుడు తమన్ సాంగ్స్ వచ్చిన ప్రతి ఒక్కటి ట్రోల్ చేస్తా అంటే ఇంక తమన్ మాత్రం ఇంకేం చేయగలరు చెప్పండి. అండ్ ఆల్సో ఈ సాంగ్ ఎక్కువగా అయితే మొబైల్లోనే విన్నారు. మీరు కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసింటే, అంటే ఇప్పుడు సపరేట్గా ఫ్యాన్స్ కోసమని ఈ సాంగ్ అయితే థియేటర్లో వింటారు, వాళ్ళకైతే నచ్చింటుంది భయ. ఎందుకంటే థియేటర్లో సౌండ్కి పెద్ద స్క్రీన్లో చూస్తారు కాబట్టి కొంచెం బాగా నచ్చుతుంది. అండ్ డెఫినెట్లీ మీకు కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే మూవీకి డెఫినెట్లీ మీకు కూడా అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక మూవీ రిలీజ్ విషయానికి వచ్చేస్తే ఫ్రెండ్స్, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మూవీ అయితే మనం అయితే తొందరలో రిలీజ్ చేయాలని దీపావళికి అయితే ప్లాన్ చేస్తున్నారంట ఫ్రెండ్స్. మ్యాక్సిమం 80% అయితే దీపావళికి అయితే డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇండియన్ 2 జూన్లో రిలీజ్ అయిపోయినాక ఇంక శంకర్ గారు కూర్చొని ఈ మూవీ మీద అయితే ఫుల్ కాన్సన్ట్రేట్తో అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మూవీకి దీపావళి అంటున్నాను కాబట్టి వాళ్ళైతే ఇంక 1-2 మంత్స్లో అయితే మూవీ అయితే ఫుల్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఈ మూవీ ఆల్రెడీ 80% అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు అయితే పెద్ద డౌట్ అయితే పెట్టుకోదండి. 80 అంటున్నాను, 90% అయితే మీకు మూవీ దీపావళికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఇది గేమ్ చేంజర్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ వచ్చి ఇంకా దేవరా ఫ్రెండ్స్. దేవరా గురించి ఏం చెప్పినా తక్కువే, కానీ మూవీ అయితే బాగానే కంటిన్యూస్గా షూటింగ్ అవుతుంది. అండ్ ఇంక ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ వచ్చి టీ సిరీస్ వాళ్ళు అయితే కొన్నారు. ఇంక డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కొన్నారు. ఇంకా థియేటర్ రైట్స్ చూస్తుంటే బాహుబలి 1 and 2 డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఈ మూవీకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు భయ్య మూవీ రైట్స్ అయితే. ఇక మూవీ అయితే ఆల్మోస్ట్ 70% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 70% కంప్లీట్ అయినా కూడా ఇంకా ఏమి అంతగా పెద్దగా ఏం వదల సాంగ్స్ కానీ ఇవి అంటే ఇంకా టైం ఉండదు భయ్య. అండ్ ఈ మూవీ చాలా డిలే కావడానికి మెయిన్ రీజన్ ఏమంటే గ్రాఫిక్స్ భయ్య. మూవీ షూటింగ్ అయితే బాగా కంటిన్యూస్గా జరుగుతున్నా కూడా గ్రాఫిక్స్ డిలే అవుతుంది కాబట్టి మూవీ కూడా చాలా డిలే అయింది భయ్య. అండ్ ఇప్పటి వరకు కొరటాల శివ గారు అయితే ఫుల్ ఫ్లాప్స్తో అయితే ఉన్నాడు. ఈ దేవరా మూవీకి అయితే ఫుల్ ఫైర్లో అయితే వర్క్ చేస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ అని చూసుకుంటే RRR తర్వాత ఒక ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ అయితే సినిమా తీస్తున్నాడు. అది కాకుండా తన అన్నతోనే ఈ మూవీకి అయితే ప్రొడ్యూస్ అయితే చేయించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ అనేది అయితే వీళ్ళకంతా బాగా నచ్చింది కాబట్టి ఈ మూవీ అయితే ఓకే చేసుకున్నారు. అండ్ ఈ టీం మొత్తం ఫుల్ కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. కాన్ఫిడెంట్ వేరే లెవెల్ కాన్ఫిడెంట్ ఉన్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుందని, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవద్దని, మూవీ పక్క బ్లాక్ బస్టర్. ఇంకా థర్డ్ వచ్చి ఇండియన్ 2 భయ్య. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఒక 3-6 ఇయర్స్ నుంచి అయితే జరుగుతుంది. సో ఈ మూవీ ఉత్త ఇండియన్ 2 మాత్రమే తీసిండ్ల శంకర్ గారు అయితే. డైరెక్ట్ 2-3 దీనికి 3 కూడా ఉండదు భయ్య. కాబట్టి 2 and 3 మొత్తం 2 అయితే కంప్లీట్ చేసేసారు ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు 2కి అయితే వర్క్ చేస్తున్నారు వీళ్ళంతా. గ్రాఫిక్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ ఇప్పుడు 2కి అయితే వర్క్ చేస్తున్నారు. బట్ షూటింగ్ అయితే 3 కూడా అయిపోయింది భయ్య. ఇంకా ఈ ఇండియన్ 2 చూసుకుంటే జూన్లో అయితే రాబోతుంది. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ మంత్ అయితే కన్ఫర్మ్ చేశారు. జూన్ 2024 అని అయితే ఇచ్చినారు. అండ్ ఇంకా చేంజ్ చేయరని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ చేశారు ఈ మూవీని. మొత్తానికి అయితే వచ్చేస్తుంది. ఇది గైస్ ఇండియన్ 2 గురించి అప్డేట్. ఇంకా నెంబర్ 4 వచ్చేసి కాంతారా 2 భయ్య. ఒకప్పట్లో కాంతారా 1 అయితే జస్ట్ 15 CRతో ఎంటర్ అయ్యి దాదాపు 500 CR అయితే కొల్లగొట్టేసింది భయ్య. అండ్ ఆ 15 CRతో 25 సంక్రాంతికి కానీ ఫిబ్రవరిలో కానీ వచ్చేసేది అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. ఎక్కువ డిలే అయితే చేయరు వీళ్ళైతే. ఇప్పటికే ఈ మూవీ 70% 60% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది కాంతారా 2 గురించి అప్డేట్ భయ్య. ఇంకా నెంబర్ 5 వచ్చేసి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారని నేనైతే లాస్ట్లో చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇంక ఈ మూవీ మొత్తానికి అయితే September 5th అయితే రాబోతుంది. ఇంకా ఫస్ట్ సింగిల్ అయితే ఈరోజు రాబోతుంది. ఇంక ఈ మూవీ టైటిల్ గురించి వచ్చేస్తే భయ్, ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటంటే ఇప్పటివరకు విజయ్ తన కెరియర్లో తీసిన అన్ని సినిమాల కన్నా ఇదైతే ది బెస్ట్ మూవీ భయ్య. అందుకే ఈ మూవీ పేరు అయితే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పెట్టారు. ఇంకా ఇప్పుడు వస్తున్న ఫస్ట్ సింగిల్ గురించి మాట్లాడాలంటే భయ్య, ఇప్పటి వరకు విజయ్ తలపతి గారిది ఆ మూవీ వచ్చినా కూడా అందులో ఒక సాంగ్ అయితే అల్టిమేట్గా అయితే ఉంటుంది. ఇంక ఈ మూవీలో కూడా అల్టిమేట్గా ఉంటుంది. ఇంక ఇది భయ్య. ఇంక ఓవరాల్ అప్డేట్స్ అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ కానీ, కన్నడ నుంచి రిషబ్ శెట్టి గారి ఫ్యాన్స్ కానీ, లేకపోతే తమిళ నుంచి విజయ్ గారి ఫ్యాన్స్ కానీ ఎవరు చూసినా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి భయ్య. ఇంక ఈ వీడియో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏమని చూసింటే ఇందులో ప్రభాస్ అన్న అప్డేట్ లేదు, మేము లైక్ చేయము సబ్స్క్రైబ్ చేయమంటే మీకే భయ్య నష్టము. ఎందుకంటే ఇంక ఈ ఛానల్లో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసేది ఉత్త ప్రభాస్ అన్న అప్డేట్స్ మాత్రమే. నెక్స్ట్ వీడియో అదే నాది. ఈ వీడియోలో అప్లోడ్ చేసేవన్నీ లెంత్ ఎక్కువ అవుతుంది అనేది అయితే సపరేట్గా అయితే వీడియో చేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.